తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ నేషనల్ రికార్డ్, అతి పిన్న వయసు చలనచిత్ర రంగంలో గాయనిగా యశస్సు, యంగెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, బేబీ స్ఫూర్తి యాదగిరి, డాటర్ ఆఫ్ జితేందర్ యాదగిరి చైతన్య, born on 25th March 2000 from Hyderabad, Telangana State, India, a music composer, singer and lyricist at the youngest age. She was youngest playback singer in Indian film industry. She started singing at very early age, entry in Tollywood film industry as a playback female singer by an item song at the age of 11 years in Yamaho Yama Telugu film, and she sang many songs in different languages. She won the Best Upcoming Female Singer Gamma Award winner in Dubai, Little Crazy Star of the Year 2015 award winner. Thank you. చాలా నమ్మశక్యం కావట్లేదు, అసలు నిజమా అబద్ధమా ఇది? నిజంగానే పాడి ఉంటుందా, లేకపోతే ఈ అమ్మాయికి ఎవరైనా ప్లేబ్యాక్ పాడారా అన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ఇది మనస్ఫూర్తిగా అంటున్న మాటలు. అందుకని చిరంజీవిని ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుషశ్చుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శుభం భూయాత్. మిస్సమ్మ, గుండమ్మ కథ ఇవన్నీ ఒక శకమైతే, శంకరాభరణం నుంచి ఇప్పటి వరకు విశ్వనాథ శకం ఒకటి సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య ఉన్నారు. అదేవిధంగా రాఘవ గారు సెప్టో జనరేరియన్స్ అంటుంటారు, 80 ఏళ్ళు. హీస్ ఎ సెంచురియన్. బహుశా రఘుపతి వెంకయ్య నాయుడు గారిని చూసి ఆయనతో పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి, సౌత్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా, ఆయనతో పనిచేసిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత చిన్నారి స్ఫూర్తి యాదగిరి, జితేంద్ర, ఆకృతి వారికి, నిర్మాతలు ఫణికుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, ఫణికుమార్ గారికి, డాక్టర్ గారు వెంకటాచారి ఎంతో రీసెర్చ్ చేసి ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థాపించినటువంటి వారికి, నటులు శశాంక్, హర్నాథ్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వేదికున్న వారికి, పాత్రికేయ సోదరులకు నమస్కారం. విశ్వనాథ్ గారు వచ్చి ఆశీర్వదిస్తున్నారంటే ఇక అది పీక్ రికార్డ్. అలాంటి రికార్డు ఇవాళ స్ఫూర్తికి రావటం చాలా అదృష్టం. అలాగే 100 సంవత్సరాలకు పైబడి కె రాఘవ గారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన మూల విరాట్ కె రాఘవ గారు. మానవ సంబంధాల మీద ఒక అద్భుతమైన చిత్రాలు, ఎన్నో సినిమాలు, తాతమనం నుంచి ఎన్నో సినిమాలు తీసిన గొప్ప వ్యక్తి రాఘవ గారు ఇక్కడ ఉండి ఆయన ఆశీర్వదించడానికి రావటం, ఆ రికార్డుకి ఇంకో రికార్డు జమైనట్టు అయింది. ముందుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు చేసినందుకు వెంకటాచారి గారిని, తర్వాత సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఒక్క మాట చెప్పాలండి, ఇదంతా జరగడానికి కారణం మా నాన్నగారు. హీజ్ మై హీరో. ఆయనే లేకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. ఆయన ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను సింగింగ్ కాదు, కవిత్వం కాదు, ఏదీ లేదు. మా అమ్మాయిలాగా అనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే నాకు. అలాగా ఇక్కడ రెండు మాటలు చెప్పాలి. మా విశ్వనాథం గారి గురించి నాకు వాహిని స్టూడియోలో పల్లెటూరు పిల్ల అనే పిక్చర్లో ఆయన సౌండ్ ఇంజనీర్. అలాంటిది మా సౌండ్ ఇంజనీర్ని పట్టుకొని డైరెక్షన్ ఇంకా 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 చాలా చూసాం. అయింది, చాలా చేశారు ఆయన. అంతకన్నా ఇంకా ఏం చెప్పలేను.